హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీ క్వశ్చన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన అందరికీ తెలుసు ఈరోజు ఒక పర్వదినం, గొప్ప పండగ రోజు మాస్టర్స్. నవంబర్ 11 మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి జన్మదినం మాస్టర్స్. ఆ ధ్యాన సృష్టికర్తకి జన్మదిన శుభాకాంక్షలు మాస్టర్స్. మాస్టర్స్, మన గురువు గారికి మనం అందించే గొప్ప కానుక ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్. ఆయన అనుకున్న కోరిక, ఆశయం, కలల పంట మనం అందరం నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. మాస్టర్స్, అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మాస్టర్స్, మన ఛానల్లోని కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుంది మాస్టర్స్. నెల రోజులు 30 మంది మాస్టర్లు వచ్చి మనకి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోపోయే ఆత్మజ్ఞానం ఏమిటంటే మాస్టర్స్, పంచభూతాల స్థలాలు. ఇది ఫస్ట్ రోజు మాస్టర్స్. మొదటి రోజు ఏకాంబరేశ్వరి జ్యోతిర్లింగం, ఇది కాంచీపురంలో ఉంది. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి, ఏకాంబరేశ్వరి జ్యోతిర్లింగం గురించి చెప్పడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన స్వర్ణలత మేడం ఉయ్యూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ సందర్భంగా ఈ రోజున మనం కలిసి ధ్యానం చేయడం అనేది మనందరి భాగ్యంగా భావిస్తూ ధ్యానం చేద్దాం. అంతకంటే మనం ఇవ్వగలిగింది ఏమీ లేదు. ఓకే అండి, నిదానంగా కళ్ళు తెరుద్దాం.
ఓకేమా? ఓకే మేడం, కంటిన్యూ చేయండి. ఓకే. ఓకే. సో కార్తీక మాస సందర్భంగా మహాదేవునికి ప్రణమిల్లుతూ సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జున ఉజ్జయిని మహంకాళి ఓంకారమ మల్లేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం హేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమి తటే అన్న శ్లోకం మనందరికీ ప్రాచుర్యంలో ఉన్నదే. దానితో పాటు పంచభూతలింగాలు అనేవి కూడా వీటికంటే ఇంకా ప్రశస్తమైనవి. వాటిలో మనకి పంచభూతాలంటే భూమి, జలం, ఆకాశం, అగ్ని, వాయువు అని తెలిసిందే. వాటిలో ఈ భూమి పృథ్వీలింగం అనేది ఏకాంబరేశ్వరుడు. కాంచీపురంలో ఉంటే జలం అంటే అపోలింగం అనేది జంబుకేశ్వర ఆలయంలో ఉంది. అలానే ఆకాశలింగం నటరాజ ఆలయం చిదంబరంలో ఉంది. అగ్నిలింగం అనేది అన్నమలయ్యర్ ఆలయంలో ఉంది. తర్వాతది వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది. ఈ పంచభూతాల తాలూకు లింగాలు ఆ 5 చోట్ల మనకి నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. ఈ మనం మాట్లాడుకునేది పృథ్వీలింగం. పృథ్వీలింగం అనేది కాంచీపురంలో ఉంది. ఏకాంబరేశ్వరుడు అక్కడ దేవుడు. దేవత పేరు ఎలవర్కుజాలు అంటారు. మామూలుగా విడిగా మనము మామూలు భాషలో కామాక్షి అనుకుంటాం కదా, కామాక్షి దేవి అనమాట. అది కాంచీపురంలో ఉంది, తమిళనాడు రాష్ట్రంలో ఉంది. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందన్నమాట. అది 600 AD ఆఫ్టర్ ద క్రైస్ట్ 600లో నిర్మించబడింది. ముందుగా పల్లవరాజులు దాన్ని నిర్మించారు. తర్వాత చోళులు, కృష్ణదేవరాయలు వారందరూ దాని అభివృద్ధిలో పాటుపడ్డారు అన్నమాట. దానికి 4 గోపురాలు ఉన్నాయి. ఆ 4 గోపురాల్లో దక్షిణ గోపురం చాలా పెద్దది, 192 అడుగులతో ఉంటుందన్నమాట దక్షిణ ద్వారం అనేది. తర్వాత దాంట్లో స్థల పురాణంలో 2 విషయాలు ఉన్నాయి. ఆ స్థల పురాణం దగ్గరికి వెళ్ళబోయే ముందు దానిని 7-8 శతాబ్దాల్లో సంబందార్, అప్పర్, సుందనార్ అనే శైవ పండితులు ఆ దైవం గురించి కీర్తనలు, శ్లోకాలు రచించారు. ఆ తర్వాత మణివక్క సాగర్ అనే ఆయన ఎక్కువగా ప్రఖ్యాతి చెందిన 6వ శతాబ్దంలో రాశారనమాట ఆయన. అట్లానే నాయనార్లు శైవుల్ని ఆరాధించే వాళ్ళని, శివుణ్ణి ఆరాధించే శైవ భక్తుల్ని నాయనార్లు అంటారు. వాళ్ళు 63 మంది 6వ శతాబ్దంలో చాలా పేరెన్నిక కన్న వాళ్ళు ఉన్నారనమాట. ఆ కాంచీపురంలోని గుడి యొక్క శిల్పకళ నైపుణ్యము, మార్మికత చాలా చాలా ఎనలేనివి. వాటిని చూసి దర్శించాలి. మనకి ఉన్న ఆధ్యాత్మిక గాఢతను బట్టి దాని మార్మికత మనకి అవగతం అవుతుంది తప్పితే అది ఎవరన్నా చెప్పేది కానే కాదనమాట. అక్కడ 1000 స్తంభాలు ఉంటాయి దాని ప్రాకారంలో. దాంట్లో 1008 శివలింగాలు ఉంటాయి అన్నమాట. ఆ 1000 స్తంభాలలో 10 స్తంభాలని గాన మనం కర్రతో కొట్టినట్లయితే వివిధ రకాల శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే అక్కడ కుబేరుడి విగ్రహం కూడా ఉంటుంది. ఆ గుడిలో ప్రత్యేకత అదనమాట. ఇంకొకటి 18 రాశి చక్రాలకు సంబంధించిన విషయాలు అక్కడ ఉంటాయి అన్నమాట. అక్కడ మనం ప్రార్థనలు చేస్తే మన జాతకాల్లో ఉన్న దోషాలు నశిస్తాయని చెప్తారు. అది గుడి ప్రాధాన్యత అయితే, ఇంకా మళ్ళీ ముఖ్యంగా ఆ గుడి ఏ విధంగా నిర్మించబడింది, ఆ స్థల విశిష్టత ఏమిటి అన్న వాటి దగ్గరికి వస్తే మనము ఏమవుతుందంటే, ముందుగా పార్వతీదేవికి శివుడిని దర్శించాలి, ఆయనతో జీవించాలి అన్న ఒక ఆకాంక్ష కలుగుతుంది. ఆకాంక్ష కలిగి ఆమె గాఢ తపస్సు చేస్తూ ఉంటుంది ఒక సైకత లింగాన్ని నిర్మించి. అంత తపస్సు చేస్తూ ఉంటే శివుడికి అనిపిస్తుంది
ఈమె తపస్సులో ఎంత గాఢత ఉంది, ఈమె ప్రేమలో ఎంత తీవ్రత ఉంది అన్న దాన్ని గమనించడానికి ఒక పరీక్ష పెడతాడు. ముందేం చేస్తాడంటే అక్కడికి అగ్నిని పంపిస్తాడు, పరీక్షించిరా అని. అగ్నిదేవుని పంపిస్తే ఆ అగ్ని తాలూకు వేడి జ్వాల అటన్నిటికీ ఆమె ఇబ్బంది పడుతూనే అయినా సరే అక్కడ తపస్సులోనే ఉంటూ విష్ణువుని ప్రార్థిస్తుంది. అన్నా, మరి నాకు ఇట్లా జరుగుతుంది, కొంచెం ఏమన్నా సహాయం చేయమని. అప్పుడు విష్ణుమూర్తి శివుని తలలోంచి చంద్రుని తీసుకొచ్చి ఆయన తాలూకు చల్లటి కిరణాల్ని ఆ అగ్ని మీద ప్రసరింపజేస్తే అగ్ని శాంతిస్తుంది. సరే, అగ్ని అయితే చల్లారింది కదా, అయినా కానీ మళ్ళీ శివుడు ఇంకా చూద్దామని చెప్పి ఏం చేస్తాడంటే మళ్ళీ వర్షం వచ్చేటట్టు చేస్తాడనమాట. ఆహా! ముందు ఆమెను చుట్టుముట్టేటట్టు ఏం చేద్దామా, అగ్నికిరణాల్ని చంద్రుడు వేడి రాకుండా చేస్తున్నాడు కదా, ఇంకేం చేద్దాము అనుకుని గంగను ప్రవహింపజేస్తాడు. గంగను ప్రవహింపజేస్తే పార్వతి అంటుంది, అమ్మా, నువ్వు నేను ఒకటే. నేను ఆయన మీద ఆరాధనతో భక్తితో ఈ పని చేస్తున్నాను, అంతేగాని వేరే కాదు అంటే ఒక స్త్రీగా గంగ అర్థం చేసుకుని ఆమె శాంతిస్తుంది అనమాట. అట్లా ఉన్నప్పుడు ఈ లోపల ఏమైంది, అక్కడే ఉన్న వేగావతి నదీ తీరంలో అనమాట. ఆవిడ ఆ కాంచీపురం అనే పట్టణం ఉండేది. ఆ వేగావతి దగ్గర అది విజృంభించి ఆ ఆ లింగాన్ని ముంచి వేసేటట్టుగా రాబోతుంది. అప్పుడు పార్వతి ఏం చేస్తది, ఆ సైకత ఇసుకతో లింగం చేసి కూర్చొని ఉంది కదా, ఆ సైకత లింగాన్ని గట్టిగా హత్తుకుని ఉండిపోతుంది. అప్పుడు శివ ఆమె తాలూకు ఆ స్పర్శకి ఆ లింగం అనేది అప్పుడు శివుడు అప్పుడు సంతృప్తి చెంది సరే ఆ వేగవతిని ఇంక వెళ్ళిపోమని చెప్తాడనమాట. ఆ విధంగా 2 రకాలుగా ఆ స్థల పురాణం ఉంది. ఇప్పటికి కూడా ఆ సైకత లింగాన్ని మనం దగ్గరగా వెళ్ళి చూస్తే, అంటే కొంచెం హడావుడి లేకుండా ఉన్నప్పుడు అయ్యవారిని అడిగితే చూపిస్తారు. ఆ పార్వతీదేవి హత్తుకున్న ఆమె తాలూకు కుచద్వయం అనేది ఆ లింగానికి మనకి కనిపిస్తూనే ఉంటుందన్నమాట. అది ఎంతో ఎంతో అద్భుతమైన విషయం. అట్లాగే ఆ గుడిలో విష్ణువు వామన అవతారంలో ఉంటాడు. మనం విష్ణుమూర్తి తాలూకు అవతారాలు విన్నాం గాని వామన అవతారం ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. కానీ ఆ కాంచీపురం గుడిలో విష్ణువు వామన అవతారంలో ఉంటాడు. ఇందాకే చెప్పుకున్నాం కదా, కుబేరుడు కూడా ఉంటాడని. అట్లా ఆ ప్రత్యేకతలన్నీ ఉంటాయి. అదన్నీ దాటి అది ఎంతో శిల్పకళా చాతుర్యంతో రమణీయంగా ఉంటుంది. ఒక్కొక్క ప్రాకారానికి ఒక్కొక్క దిక్కుకి సంకేతం అన్నమాట. అదంతా అట్లా ఉంచితే ముందుగా ఆ పార్వతీదేవి తపస్సు చేసిన సైకతలింగాన్ని ప్రతిష్ఠించి, అంటే తయారు చేసుకుని తపస్సు చేసిన చోట ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ పెద్ద మామిడి చెట్టు అంటే 3500 సంవత్సరాల నాటి మామిడి చెట్టు అనమాట. అది ఎంత గొప్పదంటే దానికి 4 కొమ్మలుంటే 4 కొమ్మలకి 4 రకాల కాయలు కాసాయి. ఒక్కొక్క కొమ్మకి ఒకే రకమైనది కాకుండా. ఆ 4 రకాల కాయలు కాయటమే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఎవరైనా సరే పిల్లలు లేని దంపతులు ఆ మామిడి చెట్టు కింద ఎదురు చూస్తూ ఉండి, ఆ చెట్టు కాయ కాసిన తర్వాత పండబోయే ముందు కింద పండిన తర్వాత కింద పడబోయే ముందే అది రాలుతున్నప్పుడు పట్టుకుని దాన్ని గాను వాళ్ళు తినగలిగితే వాళ్ళకి పిల్లలు పుట్టేవారని, అందుకనే దాన్ని సంతాన భాగ్యం కలిగించే వృక్షమని అనుకునేవారు. అదొకటి అక్కడ అద్భుతమైన మా ప్రసిద్ధత కలిగిందనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఆనాటి నుంచి ఆ చెట్టు అట్లా ఉపయోగపడిన మాట వాస్తవమే గాని, ఇప్పటికీ ఆ చెట్టు లేదు. దాని తాలూకు కాండం ఒకటే మిగిలుంది. దాన్ని అద్దాల బీరువాల్లో రక్షించారంతే. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, ఎవరైతే ఆ ఏకాంబరేశ్వరుని దర్శిస్తారో, నిజానికి ఏక అంటే ఒకటే, అంబరం అంటే ఆకాశము. అంటే ఆకాశాన్ని తాగేటంతటి ఈశ్వర విగ్రహం అన్నట్టు దాని అర్థము. కా అది సైకతంతో చేయబడినప్పటికీ, ఆ సైకత లింగాన్ని దర్శిస్తే ఇప్పుడు
ఒక మాటకు చూడండి, ఇసుక ఎక్కడైనా ఒక గుట్టలాగా పోసామనుకోండి, అది గాలికి ఏమైపోతుంది? ఎగిరిపోతుంది కదా! చెల్లాచెదరైపోతుంది కదా! కానీ ఆ సైకత లింగం అదే విధంగా ఆ లోపల నిలబడి ఉంటుంది. అది మన భారతీయత, మన హైందవంలోని మన తాలూకు ఉన్న ఆధ్యాత్మిక సామర్థ్యానికి, ఆ శక్తికి ఒక సూచన అనమాట. సైకత లింగం ఆ విధంగా నిలబడి ఉండటం అనేది. ఆ సైకత లింగాన్ని దర్శించుకోగలిగితే జాతక దోషాలు అవన్నీ పోతాయి అని ఒక నానుడి. ఏ విషయమైనా సరే. అట్లనే ఈశ్వరుడు అనేది ఇంకొక కొంచెం లోతుగా వెళ్తే నిజానికి అది ఒక స్వరూపం కాదని, అది ఒక తత్వమేనని మనకు అర్థమయ్యేటట్టుగా మిగిలిన దేవుళ్ళందరికీ మనకి రూపాలతో మనం పూజ చేస్తాం పూజ చేసేటప్పుడు. కానీ ఈశ్వరుడికి మనం కేవలం లింగ రూపంలో మాత్రమే పూజ చేస్తాం. దాని అర్థం ఏమంటే అది ఆత్మస్వరూపము. అంటే బాహ్య జీవితానికంటే అంతర్జీవితం అనేది అత్యంత ప్రధానమైనది. అది మాత్రమే మౌలికమైనది అన్న విషయానికి ఈశ్వరుని పూజ చేయడం అనేది ఒక సంకేతం. అక్కడ మనం ఏం దర్శిస్తామంటే రూపం లేదు, వర్ణం లేదు, ఏమీ లేదు. కేవలం ఒట్టిగా ఒక ఆకారం మాత్రమే. ఆకారం అనేది కూడా మనం పెట్టుకున్నామంటే మన ఆత్మకి అది ఖచ్చితంగా ఒక సంకేతం అన్నమాట. ఈశ్వరుణ్ణి ఆరాధించటం అంటే మన లోపల ఉన్న ఆత్మతత్వాన్ని మనం దర్శించుకోవడం అన్నమాట. ఆ ఒక్క విషయాన్ని గ్రహిస్తే శైవ ఆరాధన అనేది మనకి ఆరాధన స్థాయిని దాటి శైవ అవగాహనలోకి మనం వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే శివుడు అర్థమవుతారో అప్పుడు మనలోని ఆ మహాశూన్యం అనేది మనకి అర్థమవుతుంది. ఈ కార్తీక మాసం అంతా ఎందుకోసము రకరకాల శివుని గురించిన రకరకాల విషయాలు మనం తెలుసుకుంటామంటే ఎన్ని విధాలుగా మనము ఏ స్థాయి అంటే శక్తి వరకు మనం అర్థం చేసుకోగలిగినప్పటికీ చివరికి అక్కడ ఉండేది ఏమీ లేని ఆ చిన్న లింగమే కదా. అంటే ఆ శూన్యతే మన లోపల మనం బాహ్యంగా ఏమేమి సాధించిన వాటన్నిటి అడుగున ఉంది ఆ మనోశూన్యతే అన్న విషయం అవగాహన చేసుకోవడానికి మనం ఈ నెల రోజులు ఆ సాధనలో దాన్ని మనం తెలుసుకోవటం కోసం. ఎందుకంటే ఒక విషయాన్ని గాఢంగా తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా. ఈ 30 రోజులు పూర్తిగా ఏ ఏ నామాలతో ఏ విధంగా రూపనామాలతో ఎట్లా ఏది కనిపిస్తున్నప్పటికీ దాని అడుగున ఉన్నది ఆ శూన్యం మాత్రమే అన్నది తెలుసుకునే గమ్యానికి మనం చేర్చడం కోసం ఈ కార్తీక మాసం ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లానే అక్కడ ఆ శివ పార్వతులిద్దరూ ఎప్పుడైతే అదివరకు మామిడి చెట్టు ఉందని చెప్పుకున్నాం కదా, అక్కడ శివ పార్వతులిద్దరిని వధూవరుల రూపంలో ప్రతిష్ఠించారన్నమాట. ఆ వధూవరుల రూపంలో మనం ఆ మామిడి చెట్టు ప్రాంతంలో వీళ్ళని శివుని పార్వతిని దర్శిస్తాము. ప్రతిరోజు 6 సార్లు నిత్య కర్మలు, నిత్య పూజా విధానాలు అన్ని చేస్తూ ఉండి ప్రతి నిత్య పూజలోనూ మనకి అభిషేకం, అలంకారం, దీపారాధన, నైవేద్యం లాంటి 4 విషయాలు ఇమిడి ఉంటాయి. ఆ 4 తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏమొస్తుందంటే ఊంజల్ సేవ అంటే ఉయ్యాలూపడం. అవన్నీ ప్రతిరోజు నిత్య సేవల్లో ఉంటాయన్నమాట పార్వతీ పరమేశ్వర్లకి. వాటితో పాటుగా సోమవారం శివుడికి ప్రీతికరమని మనం ఒక మాట చెప్పుకుంటాం కదా. అందుకని సోమవారం ప్రత్యేక పూజలు. అదే విధంగా మళ్ళీ పక్షానికి ఒకసారి వచ్చే పూజ, పక్షానికి ఒకసారి వచ్చేదాన్ని మనం ఏమంటామంటే ప్రదోష వ్రతం అంటాం అనమాట. ఆ ప్రదోష వ్రతం మళ్ళీ పౌర్ణమి నాడు, అమావాస్య నాడు వచ్చే ఆ తిథుల్లో వచ్చే ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంకో పాటుగా వీటన్నిటితో పాటు ఫాల్గుణ మాసంలో మనకి మాసాలు 12 ఉన్నాయి కదా. వాటిలో చిట్ట చివరిది మాఘం తర్వాత వచ్చే ఫాల్గుణం ఉంది కదా.
ఫాల్గుణ మాసంలో 19వ రోజు, 20వ రోజు, 21వ రోజు అక్కడ కాంచీపురంలో ఏకాంబరేశ్వరునికి బ్రహ్మోత్సవాలు నడుస్తూ ఉంటాయి. ఆ బ్రహ్మోత్సవాల అనంతరం చివరి రోజు కళ్యాణం జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఆ గుడిలో జరిగే ప్రత్యేకమైన కార్యక్రమాలు. కృత్తికా నక్షత్రాన్ని కూడా వాళ్ళు ప్రత్యేకంగా అనుసరిస్తారు. ఇవి ఏకాంబరేశ్వరుడికి చెందిన విశేషాలైతే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఆ ఏకాంబరేశ్వర అన్నదానికి మన ఆధునిక భాషలో ఆధునిక భాష మీన్స్ మన ఆధ్యాత్మిక నిర్వచన ప్రకారం మన లోపలే ఆ అంబరాన్ని తాకేటంతటి ఈశ్వరతత్వం. ఈశ్వరతత్వం అంటే శూన్యం. ఆ శూన్యత మన లోపల అనంతమైన శూన్యం ఉన్నప్పుడు ఆ శూన్యాన్ని ఆవరించి బాహ్యంగా కనిపించే విషయాలనేవి అత్యంత అత్యంత సామాన్యమైనవి. వాటిని దాటి మనము మన అంతర్ప్రయాణం చేయగలిగితే అద్భుతమైన ఆ శూన్యం వెనుక ఉన్న దివ్యత్వము, మన తాలూకు కాంతి మనకి అర్థమవుతుంది అన్నది ఆ మాటకి అర్థం అన్నమాట. నిజమైన అవగాహన చేసుకోవడానికి అది దారి తీసే విషయం. అదొక్కడే కాదు, జలలింగం గాని, వాయులింగం గాని, అగ్నిలింగం గాని, ఆకాశలింగం గాని అవన్నీ కూడా దాన్నే సూచిస్తాయన్నమాట. పంచభూత లింగాలు అన్న మాట ఎందుకు వచ్చిందంటే, మానవ శరీరం పంచభూతాత్మకమైనది అని మనకు తెలుసు కదా. అదే విధంగా ఆ లింగాలు ఒక్కొక్కటి కూడా ఆ మనం ఏ విధంగా పంచభూతాలతో తయారయ్యామో సృష్టి లోపల కూడా అవన్నీ అదే విధంగా ఉన్నాయి. వాటన్నిటి తాలూకు చివరి దశ అంటే మనం వాటిని అల్టిమేట్ గా పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు చివర ఉండేది ఆ శూన్యం తప్ప ఏది కాదు అని. ఆ శూన్యాన్ని చేరగలిగితే అప్పుడు శూన్యాన్ని సృష్టించిన ఆ వెలుగు అనేది మనకి అవగాహన అవుతుంది అని దాని అర్థం అన్నమాట. ఈ వాయులింగం గాని, ఆకాశలింగం గాని, జలలింగం గాని, అగ్నిలింగం గాని అవి కూడా దాన్నే సూచిస్తూ ఉంటాయి. నిజానికి శివుడు అంటేనే అనంతమైన అనంతమైన శూన్యానికి ప్రతీక. మనం శివుణ్ణి తలుసుకోగలిగాము అంటే అంటే మన తాలూకు విషయ వాసనలను దాటి, మన తాలూకు విషయ వాసనలు మీన్స్ మనకు చెందిన విషయాలతో పాటు మన కష్టం సుఖం, మన లాభం నష్టం వీటన్నిటినీ దాటి ఇంకేదో ఉంది అని మనం తెలుసుకోగలగటమే శివుణ్ణి తెలుసుకోగలగటం. వీటన్నిటినీ దాటి వెళ్ళగలగటం. దాటి వెళ్ళటం ఇన్ ద సెన్స్ అధిగమించేస్తామని కాదు. దాని నెక్స్ట్ ఏముంది, దాని తర్వాత ఉండేది అదే కదా అన్న చిన్నపాటి అవగాహన మనకి ముందు ఏర్పడితే ఆ అవగాహన నుంచి దాన్ని మరింత లోతుగా తవ్వి తెలుసుకునే ప్రయత్నాలు మనం చేస్తామన్నమాట. అందుకని శివుణ్ణి గురించి అధ్యయనం చేయడం అనేది అద్భుతంగా మనని గురించి, విశ్వం గురించి, అనంతం గురించి తెలుసుకోవడమే. అప్పుడు మనం కూడా అనంతంలోని ఒక భాగం అని మనకు అవగాహన అయినప్పుడు, మనం అనంతమైనప్పుడు దేని వెనకాల మనం పడాలి అన్నది మనకి అర్థమవుతుందన్నమాట. శివుని వైపు ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి తామేమిటో అవగాహన వస్తూ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ అవగాహన వచ్చిందో అప్పుడు మనం ఏ విధంగా ఉంటామో మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది, వస్తుంది అనమాట. అవగాహన పెరిగే కొద్దీ ఆ నిశ్చలత్వం, ఆ స్థిరత్వం అన్నీ వస్తాయి కదా. శివుని గురించి తెలుసుకోవడం అంటే ఓ మనం కూడా ఏమీ లేదు అంతే కదా. ఇవన్నీ మనం ఆపాదించుకుంటున్న లక్షణాలు మనకి కానీ ఎదుటి వాళ్ళకి కానీ అని మనకి అర్థమవుతుంది. మనకి మనం ఆపాదించుకుంటున్నాము అన్నప్పుడు మన రియాక్షన్ మానుతాము. ఎదుటి వాళ్ళకి ఆపాదిస్తున్నాము అన్నప్పుడు మనము ఎవరి గురించైనా ఏమైనా అనటం కాదు, అనుకోవడం కూడా మానేస్తాం. ఆ అనటం అనుకోవటం మానేస్తే ఇంకేముంది, ఇంకేమీ లేదు కదా. ఆ ఏమీ లేదని తెలుసుకోవటమే శివుడి నుంచి మనం తెలుసుకుంటాము.
ఈ సందర్భంగా పత్రిసారి పుట్టినరోజు సందర్భంగా ఏకాంబరేశ్వరుని తలుచుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు పత్రిసారికి నా ప్రణామాలు. మేము నిజంగా ఒక విషయానికి అదృష్టవంతులమే అని చెప్పాలి. ఎప్పుడో 28 ఏళ్ళు నాడు ఆయనతో కలవగలిగామంటే, అంటే అప్పట్లో ఆయనకి ఇంతమంది ఉండేవాళ్ళు కాదు కదా ధ్యానులు. కొంచెం మందే ఉండేవాళ్ళం కాబట్టి, ఆయనతో ఎక్కువసేపు లేకపోతే ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉండేది. ఏ విషయాలైనా సరే చెప్పేవారమ్మ. ప్రతి విషయాన్ని ఎంత దాని మూలం ఎలా ఉంటుంది అన్న దాన్ని ఆయన ఒక్కోసారి మాటల్లో చెప్పేవారు. ఒక్కోసారి దాన్ని ఈ విధంగా ఉంటుంది అన్న దాన్ని చేసి చూపించేవాళ్ళు. ఒక చిన్న మాట చెప్పుకుందాం. ఆ రోజుల్లో మమ్మల్ని ఆయన ట్రెక్కింగ్‌కి తీసుకెళ్ళేవారు. ఆ ట్రెక్కింగ్‌కి తీసుకెళ్ళటం అంటే మన సామాన్లు మనం మోసుకొని అడవుల్లోకి, కొండల్లోకి మన మనం నడుచుకుంటూ పోవటమే. ఊరికే అది ప్రకృతిలోకి సహజంగా వెళ్ళినట్టు అనిపిస్తది కానీ, దాంట్లో ఎన్ని విషయాలొస్తాయి అంటే, మనం అర్థం చేసుకోగలిగితే మనం ఇంటి దగ్గరుంటే, అమ్మ ఫ్యాన్ గావాలి, లేకపోతే ఇంకేదో గావాలి, పడుకోవడానికి పరుపు గావాలి, నీడ గావాలి అనుకుంటున్నామా? అక్కడ ఏమి మనము ఎండలో ఉన్నామో, నీడలో ఉన్నామో తెలీదు మనకి. వానొస్తుందో, చలేస్తుందో అర్థం గాదు. ఆ! మనకు పరుపుందో పరుపులేముండవు గదా అక్కడ. అయేమీ ఉండవు. తినటానికి ఉందో లేదో అర్థం గాదు. అట్లా ఆ విధంగా మీరిట్లా సహజత్వాన్ని నేర్చుకుంటున్నారు అన్నమాట ఆయనెప్పుడు చెప్పలా. కానీ అంతమంది దగ్గరికి అట్లా తీసుకెళ్ళేటప్పుడు అంతమంది కలిసి ఆ వెళ్ళే వాళ్ళలో ఎవరు ఏ ప్రాంతాల నుంచి వచ్చినాళ్ళో తెలీదు. విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి ఇటు ఆదిలాబాద్ దాకా అందరూ ఉండేవాళ్ళం. ఎవరు ఎక్కడి వాళ్ళమో తెలీదు. ఎవరు ఏ ఏ కుటుంబాలకు చెందినోళ్ళమో ఆ కథలేమి తెలీదు. చదువుకున్నాడో, చదువుకోలేదో. ఇక అక్కడ ఒకసారి అక్కడి వరకెళ్ళామంటే మనం ఎవరు అన్న మాట మనకేమీ గుర్తురాదు. ఆ ఎదురాళ్ళు ఎవరు అన్నది కూడా మనకేం తెలీదు. కానీ ఎంత స్నేహంగా అసలు ఎంత కలిసిమెలిసి ఉండి ఎళ్ళేవాళ్ళం అంటే, ఒకే ఇంట్లో వాళ్ళం గూడా అంత చక్కగా ఉండేవాళ్ళం గాదు. అందరితోనూ కలిసిపోవటం అనేది నేర్పించారు. మళ్ళీ మన ఇంటి దగ్గర అది లేదు, ఇది ఉందనుకుంటాం గదా! అది గావాలి, ఇది గావాలని. ఇది కావాలని లేదు, అక్కర్లేదని లేదు. సౌకర్యం ఉండాలని లేదు. ఇంత గొప్పగా ఉండాలి, లేకపోతే ఇంత నీట్‌గా ఉండాలి. ఈ స్టోరీలేమి లేవు. అన్నీ అందరం కలిసిమెలిసి అక్కడ ఉన్నదాన్ని ఏదో ఆస్వాదిస్తూ సహజంగా బతకడం అనే దాన్ని ఆయన ఎంతో సహజంగా నేర్పించారు. మీకు సహజత్వాన్ని నేర్పిస్తున్నానని కూడా ఆయన మాకేం చెప్పలా. ఏనాడు చెప్పలా. కానీ ఆ ఏకత్వాన్ని, మిత్రత్వాన్ని, సహజత్వాన్ని అత్యంత సహజంగా ఆయన ఏర్పాటు చేశాడంతే. దాని గురించి ఏమీ మాట్లాడకుండా. అది పాతాళందరికీ బాగా తెలుసు. ఆ బంధం ఇప్పటికి మా అందరం ఎక్కడెక్కడాడమో, ఎవరెవరమో. కానీ అది ఇప్పటికీ మా స్నేహం అట్లా కొనసాగుతూనే ఉంది. ఎంతమందో వందల వందల మంది. అది అట్లనే ఆధ్యాత్మికత అనేది నిజానికి మనం బయట నుంచి ఆచరించే కార్యక్రమం కాదని, దానికి ఏ క్రతువుతోనూ పని లేదని, మనని మనం అవగాహన చేసుకోవడం, మన విస్తృతత్వాన్ని మనం తెలుసుకోవడం, మనం శాశ్వతమైన ఆత్మలమని తెలుసుకోవడం అన్న విషయాలని ఆయన చక్కగా ఊరికే మనకి చిన్నప్పటి నుంచి పూజ చేయడం, నమస్కారాలు పెట్టడం, మొక్కుకోటాలు ఎంతో కొంత అలవాటు కదా! దానిని వ్యర్థమైన కర్మకాండలు చేయవద్దు అన్న చిన్న మాట ద్వారా ఆపేస్తే, కర్మకాండలనేది వేరే క్రతువులకనుకోండి, పూజలు, పునస్కారాలు అవసరం లేదని చెబితే, మొట్టమొదట్లో ఏంటి ఈయన ఇట్టా అన్నాడు. హ్మ్. అనిపిచ్చేది. ఆయన ఆపమన్నప్పుడు ఆపాం కానీ అసలెందుకన్నారు అనిపిచ్చేది. కానీ నెమ్మదిగా ఆయనతో నడుస్తున్నప్పుడు, ఓహ్! దైవత్వం అనేది ఏ విధంగా ఉంటుంది? ఆ తత్వం అనేదేమిటి? దానికి చేరువయ్యే విధానం ఏంటి? అన్నది ఆయన మాటల ద్వారా, ఆయన అనుసరించే విధానం ద్వారా మనకి అర్థమవుతూ వచ్చింది మాకు. అట్లానే ఈ క్రతువులనేవి కూడా
అవన్నీ అంత అక్కర్లేదు. మనము మానవ వికాసంలో ఒక్కొక్క విషయాన్ని ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కోసం, కలిసి ఉండటం కోసం, లేకపోతే కొంత ఏకాగ్రత కోసం, నమ్మకం ఏర్పరచుకోవటం కోసం మనం ఈ తతంగాలు అవన్నీ మనం ఏర్పరచుకున్నాము. తప్పితే కృతజ్ఞత అనేది, ఈ క్రతువు అనేది మనం కృతజ్ఞత చేస్తున్నాం కదా! మన లోపల ఉండాలి. జీవితం పట్ల ఉండాలి కృతజ్ఞత. విశ్వం పట్ల మనం విశ్వాన్ని నుంచి వచ్చినప్పుడు విశ్వానికి అనుగుణంగా ఉన్నామో లేదో, అనుగుణంగా ఉండటం కోసం మనం కృతజ్ఞతతో వ్యవహరించాలి తప్పితే బయట నుంచి చేసే పనుల వల్ల ఏమీ అంత అవసరం లేదనేది. అట్లా ఒక్కొక్కటి ఆయనని చూసి మేము నేర్చుకున్నాం. అంతేగాని ఆయన పాఠాల్లాగా ఎప్పుడు ఏం చెప్పేవారు కాదు స్కూల్లో టీచర్‌లాగా. కానీ ఏమీ చెప్పకుండానే అన్నీ అర్థమయ్యే ఒక జ్ఞానాన్ని అందించేవారు. ఖచ్చితంగా. ఇది కావలిస్తే మీకు ప్రాచుర్యంలో లేవు గానీ అదివరకు నుంచే ఉన్నాయి. శంకరాచార్యులు ఏం చెప్పాడో వినండి. మూఢజహీహి ధనాగమ కృష్ణ పురుషద్బుద్ధిం మనసిమి తృష్ణ. అట్లా ఆయన ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు, బ్రహ్మం గారు ఏం చెప్పారో, కబీర్ ఏం చెప్పాడో, వాళ్ళందరూ చెప్పిన వాటిని ఇవన్నీ సరికొత్తగా నేను చెప్తున్నానని కాదు. నేనే వచ్చి ఈ విషయాలు మీకు చెప్పట్లా. గతం నుంచి ఉన్నాయి. కాకపోతే అవి అంత ప్రాచుర్యంలోకి రాలేదు. మీరు వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చుకుంటే మీ జీవితం విస్తరిస్తుంది అని ఆయన అర్థమయ్యేటట్టు తెలియజేశారు. ఆయనతో మేము కలిసి ఉండగలిగాం. అది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. సత్యత ఉండాలి కదా! ఆయన దగ్గరికి చేరగలిగిన అర్హత అనేది గతంలో పొంది ఉన్నాం. ఇప్పటికి అది కూడా కొనసాగితే అంతే చాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన స్వర్ణలత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.